రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి నగదు దోచుకోవడమే కాకుండా ఏటీఎం మిషన్ ను పూర్తిగా వాహనంలోకి ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా లోపాలపై ఆరా తీసిన ఆయన నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కడలో ఒకటి అంటారు. బంకు కూడా బంద్ ఉంది కదా, బంకు బంద్ ఉంది.